హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లక్ష్మి మిత్రాతో తలబడిన కబడ్డీ పోటీల్లో మిత్రా కోసం తను ఓడిపోయి మిత్రాని గెలిపించి లక్ష్మి సంబరపడిపోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన భూబకాసురులు, మీరు మాతో కబడ్డీ ఆడాలి, మీరు కబడ్డీలో గెలిస్తే భూమి అమ్మాల్సిన పని లేదు, లేదంటే భూమి అమ్మి తీరాలి అని భూబకాసురులు అంటూ ఉండగా లక్ష్మి ఆ కబడ్డీ పోటీకి ఒప్పుకుంటుంది. ఇక లక్ష్మి ఫ్యామిలీ మొత్తం ఒక టీమ్గా విడిపోతే ఆ రౌడీలు మొత్తం మరొక టీమ్గా కబడ్డీ పోటీని స్టార్ట్ చేస్తారు. ఇక ముందుగా వచ్చిన వాళ్ళని వచ్చినట్టు లక్ష్మి టీం మొత్తం అవుట్ చేసి పెడుతుంది. ఆ తర్వాత మిత్ర కూడా వెళ్ళి ఒక రౌడీని అవుట్ చేసి వస్తాడు. చివరిగా లక్ష్మి కూతకి వెళ్తుంది. ఇక తనని అడ్డుకుంటున్న రౌడీలపై శివంగిలా విరుచుకుపడి ఒకరినేమో చేతులతో దొబ్బేసి మరొకరినేమో కాలుతో గట్టిగా తన్ని పంచులిస్తూ ఇంకా తనని పట్టుకున్న ఇద్దరిని శివంగిలా దూసుకు వస్తూ రౌడీలపై కబడ్డీ పోటీల్లో లక్ష్మి గెలిచి విజయ పతాకం ఎగరవేస్తుంది. ఇక తన స్ట్రెంగ్త్కి, తన కబడ్డీ ఆటకి మిత్ర ఫ్లాట్ అయిపోతాడు. తనతో కావాలనే ఓడిపోయింది లక్ష్మి అని మిత్ర తెలుసుకుంటాడు. ఇక లక్ష్మి పైన అభిప్రాయాన్ని మిత్ర మార్చుకుంటాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.